హాయ్ ఫ్రెండ్స్, జవహర్ నవోదయ 6th మరియు 9th క్లాస్ ఎంట్రన్స్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. మరి ప్రత్యేకంగా మనకి ఆ యొక్క నవోదయ స్కూల్స్లో జాబితా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 8th క్లాస్ 9th క్లాస్ వాళ్ళకి 13 సీట్లు, 6th క్లాస్ వాళ్ళకి 80 సీట్లు లెక్కన కూడా లిస్ట్ ఇవ్వడం జరిగింది ప్రతి స్కూల్లో కూడా. అయితే 9th క్లాస్ ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క విధంగా ఖాళీగా ఉన్న సీట్లను ఫిలప్ చేశారు. అయితే వెరిఫికేషన్ కోసం ఏమేమి కావాలి అనేటువంటిది ఒకసారి గమనిద్దాం. ఈసారి మరి కౌన్సిలింగ్ అనేటువంటిది ప్రత్యేకంగా ఒక డేట్ అంటూ ఇచ్చేదట్లేదు. పేపర్లో వార్తను బట్టి చూస్తే మీరు ఈ యొక్క రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక వారము 10 రోజుల్లో మీరు ఒకేసారి వెళ్ళి ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుపుకోవాలన్నట్టుగా ఇవ్వడం జరిగింది. అయితే పూర్తి సమాచారం మనకి 1-2 రోజుల్లో వస్తుంది. మీకు కాల్ లెటర్ వస్తుంది. ఆ లెటర్లో మీరు ఏమేమి సర్టిఫికేట్లు ఫిల్ చేయాలి, ఎవరి సంతకాలు అనేటువంటి ఒక బుక్లెట్ వస్తుంది. ఆ బుక్లెట్లో ఉండేవి మనం బయట అయినా కూడా సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఒకసారి సర్టిఫికేట్ చూద్దాం ఫ్రెండ్స్. సీటు రాని వాళ్ళకి కూడా సెకండ్ లిస్టు రావడం జరుగుతుంది. ఆ సెకండ్ లిస్ట్ అనేటువంటిది నాకు తెలిసి మేబీ మే ఎండింగ్ జూన్లో ఉంటుంది. అంతవరకు వాళ్ళు ఖాళీగా ఉండకుండా స్కూల్ చేరండి. ఇప్పుడు ఒకసారి మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నవోదయ విద్యార్థులు ఒకసారి మనం చెక్ లిస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ టైం నేను మా పిల్లలకి తీసుకెళ్ళినటువంటి చెక్ లిస్ట్ని ఆధారితంగా కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చెక్ లిస్ట్ కానీ గమనించినట్లయితే మనం టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇది ఇప్పుడే తీసుకెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఒకసారి కాలేజీకి వెళ్ళిన తర్వాత మీకు సీట్ కన్ఫర్మ్ అయ్యే సర్టిఫికేట్లన్నీ చూపించుకోవాలి. ఒకసారి కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏప్రిల్ 23 తర్వాత మీరు టీసీ తీసుకోండి. ఓకే, నో ప్రాబ్లం. స్టడీ సర్టిఫికేట్ కూడా టీసీతో పాటు ఇస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. ఎస్సీ ఎస్టీ అయితే 3 సంవత్సరాల క్రితందైనా కూడా పనికి వస్తుంది. బీసీ ఈడబ్ల్యూఎస్ అయితే ఖచ్చితంగా కూడా ఒక 6 నెలలు, ఒక 1 year బిలో తీసుకొని ఉండాలి ఫ్రెండ్స్. ఆధార్లు అనేటువంటి పేరెంట్, తల్లిదండ్రి మరియు విద్యార్థి యొక్క ఆధార్ కార్డు కూడా ఒరిజినల్ తీసుకెళ్ళాలి. ఫొటోస్ అనేటువంటివి మరి ఎవరైతే విజిటింగ్కి వస్తుంటారో మీ పేరెంట్స్, మీ బ్రదర్ కానీ, మీ సిస్టర్ కానీ, లేదంటే మీ అంకుల్ కానీ, లేదంటే మీ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫొటోస్ కూడా తీసుకుని వెళ్ళాలి. అదే సమయంలో విద్యార్థి యొక్క ఫొటోస్ కూడా ఒక 5 ఫొటోస్ కావాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే 3 ఫొటోస్ కావాల్సి వస్తుంది. ఇక్కడ ఎంసీ అన్నాం. ఎంసీ అంటే మెడికల్ సర్టిఫికేట్. మనకి ఆల్రెడీ కాల్ లెటర్ పంపించినప్పుడు వాళ్ళు ఒక బుక్లెట్ పంపిస్తారు. దాంట్లో మెడికల్ ఫిట్నెస్ కోసంగా ఫార్మల్గా పంపిస్తారు. అది మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక విద్యా కేంద్రం, అదే ప్రైమరీ హెల్త్ సెంటర్లో మండలం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఏదైనా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరకి వెళ్తే అతని హైటు, వెయిటు, బ్లడ్ గ్రూపు, ఈ విధంగా అతనికి ఏమైనా స్కిన్ డిసీజ్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక ఫార్మల్గా చెక్ చేసి వాళ్ళు సంతకం పెట్టిస్తారు ఏమీ లేవని. ఓకే, నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ దగ్గర తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ యొక్క రెసిడెన్సీ అనేటువంటిది మరి రూరల్ అనేటువంటిది కూడా ఈ రెసిడెన్సీ నిర్ణయిస్తుంది. కాబట్టి నేటివ్ సర్టిఫికేట్ అంటే మీరు ఎక్కడ నివసిస్తున్నారు అనేటువంటి దానికోసంగా ఈ నేటివ్, రెసిడెన్సీ, ఇన్కము, క్యాస్ట్ ఇవన్నీ ఒకేసారి ఎంఆర్ఓ దగ్గర తీసుకోవచ్చు. నో ప్రాబ్లం. అవి ఒకసారి అప్లై చేసుకోండి. మీరు వీళ్ళని బట్టి ఒక 3-4 days ఫోన్ నెంబర్ కానీ ఉంటే ప్రిన్సిపాల్ గారిని, అక్కడ ఎవరైనా టీచర్స్ ఫోన్ చేసి ఎప్పుడు రమ్మంటారో కనుక్కొని వెళ్ళండి. మీ కాల్ లెటర్లో అన్ని వివరాలు కూడా తెలియజేస్తారు. ఒక 2-3 daysలో దానికి సంబంధించి మరో వీడియో కూడా నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటికైతే పేపర్లో స్టేట్మెంటు ఒకసారి సీట్ వచ్చినటువంటి వాళ్ళు కాలేజీ లేదా నవోదయ దగ్గరలో ఉన్న స్కూల్లో వచ్చి కలవండి అని కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఏమిటనేది మనకి వివరణ ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇది మరి ప్రస్తుతానికి సంబంధించినటువంటి చెక్ లిస్ట్ సమాచారం. మరో వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.